వైరల్ అవుతున్నటువంటి అలాగే అందరికీ ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పద్మ పురస్కారాల గురించి అయితే మనం చూద్దాము. రీసెంట్గా మన రిపబ్లిక్ డే రోజున జనవరి 26వ తేదీన పద్మ పురస్కారాలకి ఎవరు ఎంపికయ్యారు ఏంటి అని చెప్పి ఆ జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది. సో ఆ లిస్ట్ ఏంటి అనేది మనం చూద్దాం. పురస్కారాలు ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు, దేనికి ఇస్తారు అనేది అయితే చూద్దాము. సో పద్మ పురస్కారాలు అనేవి భారత ప్రభుత్వంచే అందించబడేటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం. మనకి ఫస్ట్ అత్యున్నతమైన పురస్కారం ఏంటి అంటే భారతరత్న తర్వాత స్థానం ఏది అంటే పద్మ పురస్కారాలు అనేవి మనం చెప్పవచ్చు. ఈ పద్మ పురస్కారాలు అనేవి మనకి 3 రకాలుగా అయితే ఇస్తారు. సో ఇవి ఎలా ఇస్తారు అంటే వివిధ రంగాలలో, అంటే కళారంగం కానీ, సాహిత్య రంగం కానీ, విద్యారంగం కానీ, పరిశ్రమలు కానీ, సాహిత్యం, క్రీడలు, సామాజిక సేవ, ఇలా అనేక రంగాలలో విశిష్టమైనటువంటి సేవ చేసినటువంటి వారికి ఈ అవార్డ్స్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అసలు ఈ అవార్డ్స్ అనేవి ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే 1954 సంవత్సరంలో ఈ అవార్డ్స్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. పద్మ పురస్కారాలను స్టార్ట్ చేసిన ఇయర్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, 1954 సంవత్సరం. ఇలా కూడా బిట్టివ్వచ్చు. ఆ అత్యున్నతమైనటువంటి పురస్కారాలలో ఫస్ట్ పురస్కారం భారతరత్న అని చెప్పవచ్చు. భారతరత్న తర్వాత మనకి పద్మ పురస్కారాలని చెప్పాను కదా, సో దానికి వచ్చేవి 3 రకాలు. అవేంటి అంటే పద్మవిభూషణ్, పద్మభూషణ్, అలాగే నెక్స్ట్ వన్ పద్మశ్రీ అవార్డ్స్ అనమాట. ఈ మూడింటిని కలిపి మనం పద్మ అవార్డ్స్గా, పద్మ పురస్కారాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ పద్మవిభూషణ్ అవార్డుకి సంబంధించి ఫస్ట్ ఎంతమంది ఎంపికయ్యారు అంటే 5 అయితే ఎంపికయ్యారు. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే వైజయంతిమాల బాలి అనేటువంటి వారు అనమాట. వైజయంతిమాల బాలి అనేటువంటి వారు కళారంగానికి సంబంధించినటువంటి వారు. వీరు తమిళనాడు స్టేట్కి చెందినటువంటి వారు. వీరు మూవీ యాక్టర్ అనమాట, ఆర్ట్ రంగానికి సంబంధించి. సో వీరికి పద్మవిభూషణ్ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వన్ పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపికైనటువంటి వారు మన మూవీకి సంబంధించినటువంటి పెద్ద యాక్టర్ అండి, మెగాస్టార్ చిరంజీవి గారు. అందరికీ తెలిసిన విషయమే. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు అయితే లభించడం జరుగుతుంది. ఇది రిపబ్లిక్ డే రోజు అనౌన్స్ చేశారు. అలాగే నెక్స్ట్ వన్ ఎవరు అంటే వెంకయ్య నాయుడు గారు. ఈయన మన భారతదేశానికి ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి. పబ్లిక్ అఫైర్స్ రంగానికి సంబంధించి వీరికి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీరికి సంబంధించిన స్టేట్స్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కొణిదెల చిరంజీవి గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందిన వెంకయ్య నాయుడు గారికి, పబ్లిక్ అఫైర్స్ రంగంలో వెంకయ్య నాయుడు గారికి, అలాగే మూవీకి సంబంధించి కళారంగానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు 3 అయిపోయారు కదా, ఇంకొక 2 ఉన్నారు. సో వాళ్ళెవరు అంటే బిందేశ్వర్ పాఠక్, సామాజిక సేవకు సంబంధించి బిందేశ్వర్ పాఠక్ అనేటువంటి వారు అయితే సామాజిక సేవా రంగంలో పద్మవిభూషణ్ అవార్డు అయితే అందుకోవడం జరుగుతుంది. అలాగే పద్మా సుబ్రహ్మణ్యం గారు కళారంగానికి సంబంధించి తమిళనాడు స్టేట్కి చెందినటువంటి వారు. బీహార్ స్టేట్కి చెందినటువంటి వారు ఎవరు అంటే బిందేశ్వర్ పాఠక్ గారు. పెట్టుకోండి, సామాజిక సేవా రంగానికి సంబంధించి ఎవరికి అవార్డు వచ్చిందంటే బిందేశ్వర్ పాఠక్ అని చెప్పండి. బిందేశ్వర్ పాఠక్ ఏ స్టేట్కి చెందినటువంటి వారు అంటే కనుక బీహార్ స్టేట్కి సంబంధించినటువంటి వారు. అలాగే పద్మా సుబ్రహ్మణ్యం గారు ఏ స్టేట్కి చెందినటువంటి వారు అంటే కనుక తమిళనాడు స్టేట్కి చెందినటువంటి వారు. నెక్స్ట్ వన్ ఇంకేంటి అంటే పద్మభూషణ్ అవార్డుకి సంబంధించినటువంటి వారు. ఇప్పటిదాకా పద్మవిభూషణ్ అవార్డ్స్ 5 అయిపోయారు కదా, ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు. పద్మభూషణ్ అవార్డుకి సంబంధించి ఫస్ట్ వన్ ఫాతిమా బీవి. ఫాతిమా బీవి ఏ రంగానికి సంబంధించిన వారు అంటే కనుక ప్రజా వ్యవహారాలకు సంబంధించినటువంటి వారు. ఫాతిమా బీవి వీళ్ళు కేరళ స్టేట్కి చెందినటువంటి వారు, ప్రజా వ్యవహారాలకు సంబంధించి. నెక్స్ట్ హర్మన్జీ ఎన్ కామా. వీరు వచ్చేసరికి సాహిత్యము, అలాగే విద్యా జర్నలిజం రంగానికి సంబంధించినటువంటి వారు. పేరేంటి అంటే హర్మన్జీ ఎన్ కామా. వీరికి పద్మభూషణ్ అవార్డు అయితే వీరు ఎంపికయ్యారు. వీళ్ళు ఎంతమంది ఎంపికయ్యారు అంటే పద్మభూషణ్ అవార్డుకి 17 మంది ఎంపిక అవ్వడం జరిగింది. పద్మవిభూషణ్ అవార్డుకి ఎంతమంది ఎంపికయ్యారు అంటే 5 ఎంపిక అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చిన వారు ఎవరు అంటే మిథున్ చక్రవర్తి. మిథున్ చక్రవర్తి వారు ఎవరు అంటే కళారంగానికి సంబంధించిన వారు, మూవీ ఆర్టిస్టు. వీరి స్టేట్ వచ్చేసరికి పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి వారు మిథున్ చక్రవర్తి. నెక్స్ట్ ఎవరు అంటే సీతారాం జిందాల్ అనేటువంటి వారు వాణిజ్య రంగానికి సంబంధించిన వారు. పరిశ్రమలకి, వాణిజ్యానికి రంగానికి సంబంధించి సీతారాం జిందాల్ ఈ అవార్డుకి అయితే ఎంపికయ్యారు, పద్మభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు. నెక్స్ట్ వన్ ఎవరు అంటే ఇవాంగ్ లియు అనేటువంటి వారు కూడా సేమ్ వాణిజ్యము, పరిశ్రమకి రంగానికి సంబంధించినటువంటి వారు. వీరి స్టేట్ వచ్చేసరికి తైవాన్. వన్ ఉషా ఉత్తప్ గారు. ఉషా ఉత్తప్ వచ్చేసరికి బెంగాల్ స్టేట్కి చెందినటువంటి వారు. ఈమె పెద్ద మూవీ ఆర్టిస్టు అండ్ కళారంగానికి సంబంధించినటువంటి వారు, అలాగే సింగర్. నెక్స్ట్ వన్ ఎవరు అంటే విజయకాంత్ కూడా కళారంగానికి సంబంధించినటువంటి వారు. వీరి స్టేట్ వచ్చేసరికి తమిళనాడు. రీసెంట్గా విజయకాంత్ గారు మరణించడం అయితే జరిగింది. వీరి మరణానంతరం ఈ అవార్డు ఇవ్వడం జరిగింది.
శ్రీ కుందన్ వ్యాస్ గారు సాహిత్యము అలాగే విద్యా జర్నలిజానికి సంబంధించినటువంటి వారు. ఈ రంగానికి సంబంధించి వీరికి అవార్డు వచ్చింది కుందన్ వ్యాస్ అనేటువంటి వారికి. అలాగే వీరి స్టేట్ వచ్చేసరికి మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ అంబాదాస్ రాజ్దత్, వీరు కళారంగానికి సంబంధించినటువంటి వారు. వీరి స్టేట్ వచ్చేసరికి మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ శ్రీ అశ్విన్ బాలచంద్ మెహతా. అశ్విన్ బాలచంద్ మెహతా అనేటువంటి వారు మెడికల్ రంగానికి సంబంధించి వచ్చిన అవార్డు. అలాగే మహారాష్ట్ర స్టేట్కి సంబంధించినటువంటి వారు. నెక్స్ట్ వన్ శ్రీ సత్యభద్ర ముఖర్జీ, వీరి మరణానంతరం వీరికి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది, ఎంపిక చేయడం జరిగిందండి. వీటి రంగం వచ్చేసరికి ప్రజా వ్యవహారాల రంగం. ప్రజా వ్యవహారాలకు సంబంధించి వీరి స్టేట్ వచ్చేసరికి పశ్చిమ బెంగాల్ స్టేట్కి చెందిన శ్రీ సత్యవ్రత ముఖర్జీ అనేటువంటి వారు వారి మరణానంతరం ప్రజా వ్యవహారాల రంగానికి ఈ అవార్డుకి ఎంపిక చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ శ్రీ రామ్ నాయక్ అనేటువంటి వారికి ప్రజా వ్యవహారాల రంగంలో అయితే అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే వీరి స్టేట్ వచ్చేసరికి మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ శ్రీ తేజస్ మధుసూదన్ పటేల్, వీరు కూడా అంతేనండి, వైద్య రంగానికి సంబంధించిన వారు. వీరి స్టేట్ వచ్చేసరికి గుజరాత్కి సంబంధించినటువంటి వారు. వీరికి పద్మ పురస్కారానికి అయితే వీరు ఎంపిక అవ్వడం జరిగింది, పద్మభూషణ్ పురస్కారానికి. పద్మభూషణ్ అవార్డుకి ఎంపికైనటువంటి మరొక వారు ఎవరు అంటే శ్రీ వోలంట్ల రాజగోపాల్ గారు. వీరు వచ్చేసరికి ప్రజా వ్యవహారాల రంగానికి సంబంధించిన వారు. రంగానికి సంబంధించి వీరికి ఈ అవార్డు అయితే ఎంపిక చేయడం జరిగింది. వీరి స్టేట్ వచ్చేసరికి కేరళ. నెక్స్ట్ వన్ ఏంటి అంటే శ్రీ తోగ్దాన్ నింపోచే, వీరు వచ్చేసరికి ఇతరులకు సంబంధించి ఇతర రంగాల్లో ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి వీరి అవార్డుకి అయితే ఎంపిక అవ్వడం జరిగింది. శ్రీ ప్యారేలాల్ శర్మ, వీళ్ళు వచ్చేసరికి కళారంగానికి సంబంధించినటువంటి వారు. వీరు మహారాష్ట్ర స్టేట్కి చెందిన వారు. అలాగే లాస్ట్ వన్ ఏంటి అంటే శ్రీ చంద్రప్రసాద్ ఠాగూర్, మెడిసిన్ రంగానికి చెందినటువంటి వారు. వీరి స్టేట్ వచ్చేసరికి బీహార్. గా చెప్పాలి అంటే మన ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణ నుంచి అలాగే వివిధ రంగాల్లో వారికైతే అవార్డ్స్ అయితే లభించడం జరిగింది. తెలంగాణ నుంచి 5 అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఒకరిని పద్మశ్రీ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. మరోవైపు పద్మవిభూషణ్ అవార్డుకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వారు మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే వెంకయ్యనాయుడు గారు, భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారికి అయితే ఈ అవార్డు అయితే లభించడం జరిగింది. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన 110 మందికి పద్మశ్రీ అవార్డులు అయితే లభించడం జరిగిందండి. పద్మశ్రీ అవార్డుల వీడియో అయితే నేను మళ్ళీ ఇంకోసారి చేస్తాను. మొత్తం 110 మందికి అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా పద్మ పురస్కారాలు అనేవి మనకి మొత్తం 132 పురస్కారాలు అయితే పద్మ పురస్కారాలు అందుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ కూడా పద్మ పురస్కారాలని ఎప్పుడు సెలెక్ట్ చేస్తారు అంటే రిపబ్లిక్ డే రోజు అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. 1954లో స్టార్ట్ అయ్యి స్టిల్ నౌ ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది పద్మ పురస్కారాలు అనేవి. ముఖ్యమైనటువంటి మొట్టమొదటి అవార్డు ఏంటి అంటే భారతరత్న తర్వాత అత్యున్నతమైన పురస్కారాలు ఏంటి అంటే పద్మ పురస్కారాలు.